పాకిస్తాన్లో పరిస్థితి ఏంటి? ఇమీడియట్గా ఓకే, లెటర్స్ టేక్ బోత్ ద ఆప్షన్స్ అండి. చచ్చిపోయారు అనుకోండి, నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొంచెం టైం పట్టుద్ది ఎక్కడంటే ఏంటి కనుక్కోవటానికి, దాని మీద యాక్ట్ చేయడానికి. అందుకని చచ్చిపోయారు అనుకోండి, దట్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ అ రష్. చచ్చిపోలేదనుకోండి, లేకపోతే వాళ్ళ సెకండ్ ఇన్ కమాండ్ వాళ్ళు ఉంటారు కదా, నెక్స్ట్ లీడరు, వాళ్ళు కూడా సీనియర్స్గా ఉండి ఉన్నారనుకోండి, వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది ఇండియాలో ఎక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఆ స్లీపర్ సెల్ యాక్టివేట్ చేయడానికి మనం ఏం పాస్వర్డ్ పంపించాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళకి ఏమేం చేయాలి, అక్కడ ఇండియాలో మీరు ఏం చేయాలి అని వాళ్ళకి చెప్పాలి కదా. ఆ లక్ష్య చెప్పడానికి ఎవరో లీడర్ ఉండాలి కదా. ఆ టెర్రరిస్ట్ లీడర్స్ ఓన్లీ టాప్ లెవెలే కాదు, నెక్స్ట్ లెవెల్ కూడా ఉండాలి. అట్లాంటి ఇన్ఫర్మేషన్ పెట్టి అది చేయాలి అంటే పాకిస్తాన్ మిలిటరీ అండ్ ఐఎస్ఐ గో హెడ్ అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. అట్లా చేస్తే వన్ స్టెప్ అండి, అప్పుడు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుద్ది. ఆపరేషన్ సింధూర్ మీరు అట్లా చేయటం మొదలు పెట్టారంటే ఇండియా విల్ గో ఇన్ టు అనదర్ స్టెప్ అండి. నెక్స్ట్ ఆపరేషన్ పాకిస్తాన్ ముర్దాబాద్. కరెక్ట్. చౌదరి గారు, నేను మీ దగ్గరికి వస్తాను ఒక 2 నిమిషాల్లో. ఒక విజువల్స్ చూసిన తర్వాత మళ్ళీ చౌదరి గారితో మనం మాట్లాడదాం. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఆపరేషన్ సింధూర్. ఈరోజు మనం ప్రపంచానికి ఈ సూర్యోదయాన్ని ఆపరేషన్ సింధూర్తో మనం పరిచయం చేశాం. ప్రపంచానికే ఈ సూర్యోదయాన్ని మనం ఆపరేషన్ సింధూర్తో పరిచయం చేశాం. జై భారత్, భారత్ మాతాకి జై. ప్రపంచం ఇప్పుడు భారతదేశానికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఉగ్రవాదులను సప్లై చేస్తున్నటువంటి దేశం పాకిస్తాన్. ఈ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలు 9 ఉగ్రవాద శిబిరాలను మనం నేలమట్టం చేసేసాం. 9 ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడం అంటే మామూలు విషయం కాదది. అందుకే ప్రపంచానికి మనం ఈ సూర్యోదయాన్ని ఆపరేషన్ సింధూర్తో మనం పరిచయం చేశాం. ప్రపంచం మొత్తం భారతదేశానికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన రోజు ఈరోజు. మొత్తం మనం 9 చోట్ల ఉగ్రదాడులను కూడా, ఉగ్రవాద శిబిరాలపై మనం చేసిన దాడులను ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూడవచ్చు. అందులో పాకిస్తాన్ భూభాగం లోపలికి వెళ్ళి మరీ కొట్టొచ్చాం. మనం ఇంతకుముందు చేసిన ఎయిర్ స్ట్రైక్స్ కావచ్చు, సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, POKలో ఉన్న ఉగ్ర శిబిరాన్ని మాత్రమే కొట్టొచ్చాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ భూభాగం పైన POKతో పాటు పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసి వచ్చాం. తెలియదు, ఇంకా తెలియదు ఎవడిందులో చచ్చాడో. ఏ ఫోటోని చచ్చిపోయిన వాళ్ళ జాబితాలో జత చేసి పక్కన పేరు రాస్తారో ఇంకా తెలీదు. హఫీజ్ సయీద్ ఉంటాడో, మసూద్ అజార్ ఉంటాడో, ఇంకెవడున్నాడో ఇంకా తెలియదు. కానీ మసూద్ అజార్ నివాసం మీద కూడా మన వాళ్ళు బాంబులు వేసినట్టుగానే తెలుస్తూ ఉంది. మన వాళ్ళు వాళ్ళ భూభాగంపై అడుగు పెట్టకుండానే వాళ్ళు తేరుకునే ఏం జరిగిందో ఆకాశం వైపు చూసే లోపే మొత్తం నేలమట్టం అయిపోయింది. ఇంతకుముందు మనం అనుకున్నాం, గుర్తుంది కదా, శబ్దం శత్రువు చెవిన పడే లోపు శత్రువు వినాశనాన్ని మనం కళ్ళతో చూసేస్తాం. అలాంటి ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. శబ్దం శత్రువు చెవిన పడే లోపు శత్రువు వినాశనాన్ని మనం మన కళ్ళతో చూసేస్తాం, ప్రపంచానికి కూడా చూపించేస్తాం. ఈరోజు జరిగింది అది ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడండి ఒకసారి. POKలో ఉగ్ర శిబిరంపై దాడి తర్వాత అక్కడ మీకు కనిపిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ తర్వాత అక్కడికి మిగిలిన జనం కూడా వచ్చారు. ఆ తర్వాత వాళ్ళని ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా, గాయపడ్డ ఉగ్రమూకలను ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అందుకే ఆ దాడి తర్వాత మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. జై భారత్, భారత్ మాతాకి జై. ఈ నినాదాలే ఇప్పుడు భారతదేశం అంతా కూడా వినిపిస్తున్నాయి. జాతీయ జెండాను మనం 2 చేతులతోనూ పట్టుకొని ఇలా మనం ఊపుతూ సగర్వంగా మన రోడ్లపైన వెళుతూ మన ఇండియన్ ఆర్మీకి, జాతీయ జెండాకు మనం శాల్యూట్ చేస్తున్నటువంటి దృశ్యాలే మనకు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. మనం జాతీయ జెండాను సగర్వంగా మనం చేత్తో పట్టుకొని రెపరెపలాడుతున్న మువ్వన్నెల జాతీయ జెండాను చూస్తూ మన త్రివిధ దళాలకు మనం సల్యూట్ చేస్తూ ఉంటే మీకేమనిపిస్తోంది? ఒక మహాకవి అన్నాడు కదా, నీ పొగరెంత అంటే నా జాతీయ జెండాకు ఉన్నంత పొగరు నాకు ఉంది అనే ఒక మాటను కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉంటుంటాం కదా. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ అదే నిరూపించింది. మన ఇండియన్ ఆర్మీ
పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి వచ్చింది. ఈ భరతమాత నుదిటిన నెత్తుటి మరకలు రాయాలి అని అనుకున్నారు ఆ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు. పెహల్గాం దాడి రీసెంట్గా జరిగింది. పెహల్గాం దాడే మన గుండెలను కలచివేస్తూ ఉంది. కానీ పెహల్గాం దాడి కంటే ముందు ఎన్ని దాడులు ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేశారో గుర్తుంది కదా. 1947 నుంచి ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మనపై దాడులు చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా పెహల్గాంలో కూడా మీకు గుర్తుందిగా, కాళ్ళ పారాని ఆరని ఒక నవ వధువు తన భర్త నెత్తుటిని తన చేత్తో తాకాల్సి వచ్చినటువంటి ఒక దయనీయమైనటువంటి ఘటనను మనం చూసాం. వారం రోజులే అయింది పెళ్ళై, కాళ్ళ పారాని ఆరని నవ వధువు చనిపోయిన తోటాలు దిగి చనిపోయిన తన భర్త నెత్తుటితో తన చేతులను తాకాల్సి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ ఊహించుకుంటే ఏమనిపిస్తుంది? మన కళ్ళ ముందు ఇంకా ఆ ఘటన కనిపిస్తూనే ఉందిగా. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది అదే. ఆ ప్రతీకారానికి ఆ దాడికి ప్రతీకారమే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు. ఆ దాడికి ప్రతీకారమే. 1947 నుంచి భారతదేశంపై ఎన్నో మారణహోమాలు సృష్టించడానికి కుట్రలు పన్నుతూనే ఉన్నారు. యుద్ధాలు చేశారు, దాడులు చేశారు, ఉగ్రవాదులను పంపించారు, స్లీపర్ సెల్స్ని ఇక్కడ పెట్టారు. ఇన్ని చేస్తూ ఉన్నా మనం సంయమనంతో ఉన్నాం కాబట్టి ఈరోజు పాకిస్తాన్ ఇలా ఉంది. హఫీజ్ సయీద్, మసూద్ అజార్, హఫీజ్ సయీద్ కూడా మీకు గుర్తే ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఈ దాడుల్లో చనిపోయారు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ ఇప్పుడు ధృవీకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు మనం జరిపిన ఆపరేషన్ సింధూర్లో ఎవడు చచ్చాడో ఇంకెవడు బతుకున్నాడో చెప్పాలి. బతుకుంటే బహుశా మరో పాజ్ బటన్లో ఉన్నామని ఇంతకుముందే మనకి పిటి చౌదరి గారు అన్నారు. పాజ్ బటన్ని జస్ట్ మళ్ళీ ప్లే బటన్ చేస్తే మిగిలిన ఉగ్రవాదులు కూడా హతమైపోతారు. ఇప్పటికే మనం అడుగుతూ ఉన్నాం, మసూద్ అజార్ను మాకు అప్పగించండి, హఫీజ్ సయీద్ను మాకు అప్పగించండి అని మనం ఇప్పటికీ పాకిస్తాన్కు చెబుతూనే ఉన్నాం. కానీ పాకిస్తాన్ మాత్రం వాళ్ళ ప్రేరేపిత ఉగ్రవాదులతో దాడులు చేస్తున్నది. అదిగో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, చూస్తున్నారా దృశ్యాలు? ఇదే మన ఆర్మీ చేస్తున్నటువంటి దాడి దృశ్యాలను చూడండి. అక్కడ రౌండ్ అప్ చేసిన దానిలోనే అదే ఉగ్రవాద శిబిరం. ఆ కొట్లీలో ఉగ్రవాద శిబిరం మీద బాంబు పడుతున్న దృశ్యాన్ని మీరు చూడండి. ఇప్పుడు అదిగో కొట్లీలో బాంబు పడుతోంది. ఆర్టీవీ స్క్రీన్ పైన కన్నార్పకుండా చూడండి. చూసారా ఆపరేషన్ సింధూర్? ఆ బాంబు శబ్దంలోనే పాకిస్తాన్ ఉగ్రమూకల ఆఖరి కేక కూడా వినబడకుండా గాల్లో కలిసిపోయింది. బాహువల్పూర్, మురిద్కే, సర్జాల్, ఇంకొకటి మెహమోనా సియాల్కోట్లో ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారా? సియాల్కోట్లో ఉంది మెహమోనా క్యాంప్. అది చూడండి, అది కూడా పేలిపోయే దృశ్యాన్ని మీ కళ్ళతోనే చూడండి. ఆ రౌండ్ వైపే చూడండి, కళ్ళార్పకుండా చూడండి. అక్కడ బాంబు పడుతోంది భీంబర్లో. చూసారా టెర్రరిస్ట్ క్యాంపుని ధ్వంసం? అదిగో టెర్రరిస్ట్ క్యాంపు ధ్వంసమవుతున్న దృశ్యం అదే. మన దేశంపై ఉగ్రమూకలు రక్తాక్షరాలు రాయాలి అని అనుకున్నారు. ఆ ఉగ్రమూకల పీచం అనుస్తున్నటువంటి దృశ్యాలు. కొట్లీలో దాడి, కొట్లీలో మనం చేసినటువంటి అటాక్ని మీరు కన్నార్పకుండా చూడండి. అదిగో కొట్లీలో దాడి చూసారా? పేలిపోయిన ఉగ్ర శిబిరాన్ని, ఉగ్రవాదుల ఆఖరి కేకలు కూడా ఆ నేల వినకుండా వాళ్లను మనం లేపేశాం. 9 చోట్ల ఈ దాడులు చేశాం. ఈ 9 చోట్ల చేసిన దాడుల్లో పాకిస్తాన్ భూభాగంలో కూడా వెళ్ళి మనం దాడులు చేశాం. సర్జాల్ అక్కడ జరుగుతున్నటువంటి చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూసారా? పెద్ద శబ్దంతో ఆ రంగును కూడా చూడండి. ఇదిగో మెహమోనా, ఇది సియాల్కోట్లో ఉంది మెహమోనా క్యాంప్. ఇది ఇంటర్నేషనల్ బోర్డర్కి దగ్గరగా 15-20 కిలోమీటర్ల దూరంలో. చూడండి ఒకసారి మనం మ్యాప్ చేసాం, కరెక్ట్గా మనం మ్యాప్ చేసాం. ఇది అంతకుముందు చూసింది మురుద్కే. చూడండి అక్కడ బాంబు పడుతుంది చూడండి ఒక్కసారి. అదిగో చూసారా?
ఆ నల్లటి పొగ కనపడుతుంది చూసారా? ఈ చీకటి ఉగ్రవాదుల ప్రాణాలు